రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలని సూచించారు. అవినీతి రహిత భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ 3 అవినీతి పార్టీలే అని విమర్శించారు. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పనిచేస్తాయన్నారు. యూరీ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగింది? పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి ముష్కరులను మట్టుపెట్టామన్నారు. సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్ ప్రభుత్వం కాదు అని అమిత్ షా పేర్కొన్నారు. हम सब 400 पार का लक्ष्य तो याद रखें। 400 पार का लक्ष्य सिद्ध करना ही है, परंतु 400 में 12 कमल यहां से दिल्ली भेजने का भाई और बहनों, ये 10 साल के अंदर नरेंद्र मोदी जी ने देश को राजनीतिक स्थिरता देने का काम किया। आया गया रामकीन पॉलिटिक्स को समाप्त कर एक छत्र नेतृत्व में पूर्ण बहुमत वाली 10 साल तक सरकार नरेंद्र मोदी जी। సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. కోకా కోలా రాష్ట్రంలో దాదాపు 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా బండా తిమ్మాపూర్లో గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ గురించి చర్చించారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తగినంత సహాయ సహకారాలు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు కూల్ డ్రింక్స్ తయారు చేసే హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకా కోలా దాదాపు 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యం అవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తగినంత సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. యాదాద్రి ఆలయ ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. యాదాద్రిలో చిన్నపీటపై కూర్చున్న బట్టి దళిత నేతను అవమానించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన బట్టి కావాలని చిన్నపీటపై కూర్చున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అయితే పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చిన్నపీటపై కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీఎస్పీలు విమర్శలు గుప్పించారు. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో మల్లు బట్టి స్పందించారు. యాదాద్రిలో జరిగిన ఘటనపై అర్థం పర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని బట్టి మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని, కావాలని చిన్నపీట మీద కూర్చున్నారని చెప్పారు. బంజారాహిల్స్ లో జరిగిన సింగరేణి గెస్ట్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఎవరికో తల వంచేవాడు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు. ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు. ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో
కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బన్సిలాల్పేట డివిజన్లో పవర్ బోర్ కిషన్ రెడ్డి ప్రారంభించారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బన్సిలాల్ డివిజన్లోని బండ మైసమ్మ నగర్, చాచా నెహ్రూ నగర్, సీసీ నగర్లో పవర్ బోర్లను ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ఈ పవర్ బోర్లను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సర్వీసులో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టారు. టీఎస్ఆర్టీసీలో తొలి విడత మహాలక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రులు ప్రారంభించారు. తొలి దశలో 25 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఏరియర్ బ్యాండ్స్ చెక్కులను ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అందించారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించుకోవడం శుభపరిణామమని మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం మరింత ముందుకు వెళ్తుందని, కొమిటిరెడ్డి ఆర్టీసీ విషయంలో ఉదారంగా ఉంటున్నారని సహచర మంత్రులు తెలిపారు. పీఆర్సీపై ముఖ్యమంత్రి మాట్లాడటానికి కుదరలేదని, త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుందని మంత్రులు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిసి పీఆర్సీ ఇవ్వాలని కోరినట్టు పొన్నం తెలిపారు. ఆర్టీసీ 100% ఆక్యుపెన్సీతో ముందుకు వెళ్తుందని, ఆపరేషన్ లాస్ అధిగమించి పాత బకాయిలు కూడా తీర్చుకుంటున్నట్టు చెప్పారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడుతున్నామన్నారు. ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే, ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ, ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ ఈ తెలంగాణ బిడ్డనే. ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. డ్రైవర్లు కూడా సమయస్ఫూర్తితో మేము హైవేలో పోయినప్పుడు చూస్తే ఒక సిస్టమేటిక్గా నడుపుతారు. అలాంటి టీఎస్ఆర్టీసీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలోపేతం చేస్తూ, ఇంకా మా ఉచితంగా మహిళలకు ఇవ్వడమే కాదు, ఇంకా ఎక్కువ ఆర్టీసీ బస్సెస్ కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇప్పటికి వెళ్ళినప్పుడు బస్సెస్ తీసేది స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆర్టీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు పుట్టి మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు బంద్ చేసిండు. ఆటో వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎక్కువ నడవలేక స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సజ్జనార్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1,500 కోట్ల రోడ్స్ని మా R&B డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకే ఇబ్బంది రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు. కోరికలు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు,
7 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెంట్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా. తెలుపుతున్నాను. అందరు కూడా తెలుసు, ఆల్మోస్ట్ 10 సంవత్సరం తర్వాత ఒక పిఆర్సీని మనము టీఎస్ఆర్సీ యాజమాన్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 2017లో ఇచ్చిన ఈ ఐఆర్ని ఈరోజు ఒక 21% ఫిట్మెంట్తోని మనము ఇంప్లిమెంట్ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయము. దీనికి బాగా కృషి చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ మన టీఆర్ఎన్ఆర్బి శ్రీనివాసరాజు గారికి అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఎల్బీ నగర్ లో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఓటు వేసి అధికారం ఇచ్చారు, చేతనైతే అభివృద్ధి చేయాలని ఈటల అన్నారు. మల్కజ్గిరికి ఈటలకు ఏ సంబంధం ఉందని సీఎం అన్నారన్నారు. ప్రపంచంలో భారత జాతీయ ఆత్మగౌరవం పెంచుతున్న మోదీని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అన్నారు. కాంగ్రెస్ కి వేస్తే ప్రయోజనం లేదన్నారు. ఆయన అంటాడు, మాకే ఓటేస్తే మేమే అభివృద్ధి చేస్తాం. ఏషియన్ కావాలని రాష్ట్రంలో నిజంగా చేతనైతే అభివృద్ధి చేయి. కానీ కేంద్రంలో ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. నాలాంటి వాడు మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఉంటే మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప నీవేం చేయాలి, నువ్వు పోయి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టాలి తప్ప నీ చేతిలో ఏం లేదు. అందువల్ల నువ్వు ఎన్ని రకాల పెడబొబ్బలు పెట్టినా నీ ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు కూడా సాధ్యమేది కాదు. మూడో మాట ఆయన చెప్పిపోతున్నాడు. నేను ఏం చెప్తాడు ఆయన, ప్రధానమంత్రి గారు మా పెద్దన్న అడుగున్నా. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన చట్టంపై ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. సీఏఏ నిబంధనలు 5 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారని ప్రశ్నించారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ ఎన్ఆర్సీ ఎన్పీఆర్పై इच्छारानी आयन आरोपिंचारू. सबसे पहली बात तो ये है कि ये कानून जो मोदी सरकार ने आज से 4 साल पहले बनाया था वो संविधान के खिलाफ है. आप रिलीजन की बुनियाद पर कानून नहीं बना सकते. इसमें कई सुप्रीम कोर्ट के जजमेंट्स हैं और राइट टू इक्वालिटी के खिलाफ है. आप कैसे हर रिलीजन को आप उसकी इजाज़त दे रहे हैं उनको, और आप जो रिलीजन जिनका इस्लाम है उनको आप नहीं दे रहे, वो एक पॉइंट है. दूसरा ये है कि मैंने उस वक्त पार्लियामेंट में कहा था कि इसी तरह का एक क़ानून वाइट साउथ अफ्रीका ने बनाया था, तो महात्मा गांधी ने उस कानून को फाड़ दिया था. రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి జూపల్లి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్తానన్నారు. ఉద్యోగ క్రమబద్దీకరణ, బదిలీలు, 1వ తేదీన వేతనాలు, పీఆర్సీ అమలు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ది, నిజాయితీతో పనిచేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అందరితో సమానంగా మీరు తలెత్తుకొని జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సారథి కళాకారుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. ఆధునిక సమాజంలో ఇంకా సామాజిక అంతరం కొనసాగుతుందన్నారు. సమాజంలో సంఘటిత శక్తి కొరవడిందని, ఆడంబరాలకు పోయి లక్షలు ఖర్చు పెట్టి వేడుకలను నిర్వహిస్తున్నారని జూపల్లి వెల్లడించారు. అసెంబ్లీ నడవలేకుండా 2 రోజుల 3 రోజులు క్లోజ్ చేసుకుని దీనిపై చర్చ జరగకుండా కేవలం 1,50,000 కోట్ల అప్పుడు 2 లక్షల కోట్ల అప్పుడు బుక్కాధికారులు. మొన్న శాసనసభలో బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన ఇవన్నీ కూడా థియేటికల్గా కావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ
ఈ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు జరిగింది. ఈ రోజున నిన్ననే 5వ గ్యారెంటీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అంటే గృహజ్యోతికి సంబంధించి కూడా మరి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే గృహజ్యోతి 4 లక్షల ఇల్లు కూడా నిన్ననే మంజూరు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా ఈ ఇళ్లకు సంబంధించి కూడా మీరు ఎట్లాగో కలగాలి తిరుగుతూ ఉంటారు కాబట్టి మేము కూడా ప్రజలు చెప్తాం, ఎక్కడ కూడా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అత్యంత పేదవాడికి 1 సెంటు భూమి లేని వాళ్ళకు, గుడిసెలు ఉండే వాళ్ళకు ఎటువంటి ఆలనా పాలన వాళ్ళకు మొట్టమొదటి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేయాలి. మా నాయకులు కార్యక్రమం మేము స్పష్టంగా చెప్తాము. అయితే స్వయంగా నేనే చూసి రాజకీయాలకు అతీతంగా అటువంటి వాళ్లకు ఈ సందర్భంలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాను కూడా చెప్పడం ఇది ఒక మంచి కార్యక్రమం. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని అంటున్నారు. గేట్లు తెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం మాటల్ని ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఏదో ఆభద్రభావంతో ఉన్నారన్నారు. రేవంత్ కు సొంత పార్టీపైనే పట్టు లేకుండా భయంగా ఉన్నారన్నారు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోని వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి, మా పార్టీ నేతల పైన పడి, మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి విషయంగా చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయ్ అని చెప్తా ఉన్నాడు. మరి దేశ ప్రధాని బడేబాయ్ గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా, రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు. మరి అలాంటి నేతనైన బడేబాయ్ అన్నాడు. మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుండే ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పేసి బాఢంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నీ పార్టీలో నీకు పట్టు లేకుండా, నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అభద్రతా భావంతో గేట్ తెరిస్తే మా ఎమ్మెల్యేలందరూ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు, వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే ఎంత వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశచంద్రెడ్డికి పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకుల భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో యువకుల కోసం పోరాడిన నాయకుడు వంశీచంద్ రెడ్డికి మద్దతు తెలపడం అంటే మమ్మల్ని మేము బలపరుచుకున్నట్టే అని పాలమూరు నిరుద్యోగ ఫోరం నాయకులు తెలిపారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా విద్యార్థి యువత అభ్యున్నతి కోసం వంశీచంద్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలన్నా, పార్లమెంట్లో మన గొంతు వినబడాలన్నా వంశీచంద్ రెడ్డితోనే సాధ్యమన్నారు. యూనివర్సిటీలో పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గారికి మా నిరుద్యోగుల మద్దతు ఉంటుంది. మద్దతు ఇవ్వాలని ప్రకటించినాం. ఎందుకంటే ప్రస్తుతం గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు రక్తాన్ని పీల్చుకొని తాగడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల తరపున ఉండి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కొరకు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్ లో పెట్టిండ్రో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 32,000 ఉద్యోగాలను నియామక పథకాలు కూడా అందజేయడం జరిగింది. మీరు చూసిండ్రు గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఏ విధంగా నిస్పృహకు గురైనారో. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల తిరుగుతూ కోచింగ్ తీసుకున్నా కూడా నోటిఫికేషన్లు సరైన టైంకు రాలేదు. అదే ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 రీనోటిఫికేషన్ పోస్టులను పెంచుతూ ఒక భారీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తున్నది. కుత్బుల్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు మహిళలు. తెలంగాణ సీఎం చేస్తున్న కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందులో భాగంగా ₹1,00,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గాజుల రామారం నుండి మేము బయలుదేరుతున్నాము. ఈరోజు మాకు ఎంతో పర్వదినము. మాకు రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తున్న ఈ కార్యక్రమము అంటే మన రాష్ట్ర సీఎం గారు మా ఏరియాలో ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతుగా మారి ఈరోజు సీఎంగా మారి రాష్ట్ర వ్యవస్థనే మార్చేసి ఈరోజు మహిళల కోసం పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమంని కూడా మొదలుపెట్టి మాకు బస్ ఫ్రీగా ఇచ్చి
గృహజ్యోతి ఫ్రీగా ఇచ్చి మరియు గ్యాస్ ఫ్రీగా ఇచ్చి ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మాకెంతో సంతోషకరమైన దినం. ఈరోజు మేము ఏదైతే లబ్ధి పొందాలి, మేము ఏవైతే చేయాలి అని 10 సంవత్సరాలుగా ఎదురు చూసామో ఈరోజు మా కలలు నెరవేరినాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు, మమ్మల్ని మాత్రము ఎంతైనా సరే మమ్మల్ని మాత్రము కవర్ చేసి మా ఈ వాయిస్ని రేవంత్ అన్న దగ్గర వరకు వెళ్ళాలి. ఇంకా మా కోసం మేము ఈరోజు చేసిన ఈ పాలాభిషేకం కూడా ఎంతో తక్కువనే మేము అంటున్నాము. ఎందుకంటే ఏ సీఎం గారు కూడా ఇంత ఎత్తున మహిళలని గుర్తుపెట్టుకొని మాకు ఇంత ఘనంగా ఇవిచ్చి మాకు ఎన్నో రుణాలు కూడా, అంటే ఈరోజు ఇంతవరకు కూడా మాకు 20 లక్షలే రుణాలు అని చెప్పుకున్న ఈ రోజుల్లో మాకు ₹1 కోటి రుణాలు ఇస్తారని అన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. తామంతా ప్రధాని మోదీ పరివారమే అని సికింద్రాబాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అన్నారు. తానక డివిజన్ లాలాపేట్లో మనం అందరం నరేంద్ర మోదీ కుటుంబం అనే కార్యక్రమాన్ని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తాము మోదీ పరివారాన్ని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి మద్దతు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల నుంచి బీజేపీ పార్టీకి విశేషమైన స్పందన వస్తుందని అన్నారు. భారతీయులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులేనని అన్నారు. కొన్ని పార్టీలు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సోమచిగూడ ప్రెస్ క్లబ్ లో సాయి ప్రియా నగర్ బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం రూపాయి కూడబెట్టుకుని కొనుగోలు చేసిన తమ ప్లాట్లను తమని కావని గెంటేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రికి బాధితులు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం పర్వతపూర్ విలేజ్ లో సాయి ప్రియా నగర్ బాధితుల పక్షాన ఉంటామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు ముఖం చాటేయడం ఏంటని ప్రశ్నించారు. పెద్దలు చేసిన పాపాలకు పేదలు బలి కావాలంటూ సాయి ప్రియా నగర్ బాధితులు నిలదీశారు. తమకు న్యాయం చేయండి, లేకపోతే మీ చేతులతోనే ఉరివేసి హత్య చేయండి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి మా మొర ఆలకించండి, లేని ఎడల మమ్మల్ని ఉరితీయండి అంటూ వేడుకున్నారు. ప్రజల ప్రభుత్వాలను గెలిపించుకుంటే పేద ప్రజలను నట్టేట ముంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కారం కాని ప్రజా దర్బార్ ఎందుకని ప్రశ్నించారు. అది ప్రజా దర్బార్ కాదు, దుర్త రాష్ట్ర దర్బార్ అంటూ ప్లకార్డును ప్రదర్శించారు. ప్లాట్లు అండి, అది రెగ్యులరైజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము తీసుకున్నాము 30 సంవత్సరాలు అవుతుందండి. అది మేము 500 లెక్క మేము ఇన్స్టాల్మెంట్ లాగా తీసుకున్నాం వెంచర్ చేసినప్పుడు. అది మాకు అప్పుడు నా ప్రభుత్వము ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వము వచ్చి మీరు 2 నెలలు కూడా కాలేదు వచ్చేసి మేము మా ఇండ్లను మా కూలగొట్టారు. ఎందుకంటే మా బాధ మీకు విన్నవించుకుందామంటే ఎక్కడికి మాకు అవకాశము మాకు దొరకనివ్వట్లేదు. మేము ఎక్కడికి వచ్చి విన్నవించుకోవాలో అర్థం కావట్లేదండి. రేవంత్ రెడ్డి అన్న గారు మీరు అప్పుడు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదమ్మా, ఇది మీ ల్యాండే ఇది అనేసి మీరు సపోర్ట్ చేశారు ఎంపీగా ఉన్నప్పుడు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చే వరకు ఎందుకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిందన్నా, అది మీ దాకొస్తలేదన్నా. మధ్యలో ఉన్న లీడర్లే ఇది ఖరాబ్ చేస్తున్నారు, మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. దీనికి ఒక్కసారి మాత్రం మేము రిక్వెస్ట్గా మీకు విన్నవించుకుంటున్నామన్నా, మా ప్లాట్లు మాకు రెగ్యులరైజ్ చేయండి అన్న. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని ప్రతి ఒక్క లీడర్కి తెలుసన్నా. కాకపోతే వాళ్ళు డబ్బు కాచపడుతున్నారా, దేనికి కాచపడుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారా, అదొకటి మాకు తెలియట్లేదన్నా. ప్రతి ఒక్క లీడర్ వచ్చి మా మీద పడి మేము కట్టుకున్న చిన్న చిన్న రూములు అన్న మా సోమత లేక మేము చిన్న రూములు కట్టుకున్నాం, ఆ చిన్న రూములు కూడా గులగొట్టిండన్న. చిల్డ్రన్స్ పార్క్ ను శిరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతగానో దోహదపడతాయని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శిరలింగంపల్లి డివిజన్లో గల ఆరంభ టౌన్షిప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ను శిరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. టౌన్షిప్ వాసులకు యోగా నిర్వహించేందుకు ఈ పార్క్ ఉపయోగపడుతుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, భిక్షపతి, రెహనా బేగం, రాజేష్, దాసరి సరిత, గోపాల్ యాదవ్, రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, నాగరాజు, కుటుంబారావు, అరుణశ్రీ, చూడమణి, హాసిని, రామారావు, నయీముద్దీన్, మొనిందర్ తదితరులు పాల్గొన్నారు. కేరళ యూనివర్సిటీలో విద్యార్థి సిద్ధార్థ్ ఆత్మహత్యకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకుల వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీవీపీలో పనిచేస్తున్నాడన్న కారణంగానే సిద్ధార్థ్ను కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ గూండాలు హతమార్చారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల సంక్షేమం కోరుకుంటున్నారా లేదా వాళ్ళ హత్యకు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థుల సంక్షేమం కోసం కాకుండా హత్యలకు ప్రేరేపిస్తున్న ఎస్ఎఫ్ఐకి దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి సిద్ధార్థ్ కేవలం సీనియర్లతో డ్యాన్స్ చేసినందుకు హతమార్చడం దారుణమన్నారు. ఎస్ఎఫ్ఐ ఇదే వైఖరి కొనసాగిస్తే భారతదేశం నుంచి ఎస్ఎఫ్ఐను తరిమి కొడతామని హెచ్చరించారు. విద్యార్థులను చదువుకోనియకుండా కమ్యూనిస్టులుగా తయారు చేస్తున్నారని అన్నారు. ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేరళలో సిద్ధార్థ్ అనే విద్యార్థి చదువుకున్న క్రమంలో ఈ రోజు ఏబీవీపీలో పనిచేస్తుంటే కేవలం కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వము మరియు ఎస్ఎఫ్ఐ గుండాలు సిద్ధార్థును అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఏబీపీలో పనిచేస్తూ విద్యార్థి చదువును అభ్యసిస్తున్న గోల్డ్ మెడల్ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా అతి కిరాతకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు అతి కిరాతకంగా అయితే కేరళలో చంపడాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇదే కొనసాగితే ఎస్ఎఫ్ఐలు భారతదేశం నుండి తరిమి కొట్టేంత వరకు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాం. కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేరళలోని వెటనరీ యూనివర్సిటీలో సిద్ధార్థ్ అనే అబ్బాయిని ఎస్ఎఫ్ఐ గుండాలు కక్షగట్టి మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకి ప్రేరేపించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలోని యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులని, బాగా చదివితే విద్యార్థులని, రైడింగ్ స్టేడియంలోని విద్యార్థులని ఈరోజు ఎస్ఎఫ్ఐ కక్షగట్టి వాళ్ళని టార్గెట్ చేసి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. పేద బడుగు బలగిన విద్యార్థుల కోసం అని చెప్పేసినటువంటి ఎస్ఎఫ్ఐ సిద్ధార్థ్ అనేటువంటి విద్యార్థి ఒక పేద కుటుంబం చెందినటువంటి విద్యార్థిని పొట్టన పెట్టుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.